అబ్బాయి నవీన్ పోతాడేమో కాక అబ్బాయి నవీన్ పోయే ఛాన్స్ ఎందుకంటే రాత్రి తిట్లు బాగా దొబ్బేలు పెట్టాడు. ఎందుకంటే ఆయన పద్ధతిగా ఆడదామని చూస్తున్నాడు. సేమ్ టైము బిగ్ బాస్ని తిడుతున్నాడు. అరే బిగ్ బాస్ని మేము తిట్టాలరా భయ్, నువ్వు తిడితే బయటకు వెళ్ళా కొడతారు. బయట పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కావట్లే, మేము తిడతాం. ఏమ్రా వారి బిగ్ బాస్ అని మనం తిట్టాలి, మనం తిట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్ రావట్లే, మనం తిట్టుకుంటాం, మన ఇష్టం భయ్. నువ్వు లోపల ఉండే నువ్వు తిడితే ఆయన ఇల్లు ఆయన రూల్స్, సో బయటకు వెళ్ళా కొడతాడు. మరి గేట్లు తీస్తే నేను వెళ్ళిపోతా అన్నావు కదా మొన్న, మరి రాత్రి గేట్లు తీసి బయటకి ఎందుకు వెళ్ళలే? అబ్బాయి నవీన్ కొంచెం కంట్రోల్లో ఉండు, నువ్వు పద్ధతిగా ప్రకారం ఆడాలంటున్నావు. నీ వాళ్ళు పద్ధతి తప్పితే కూడా వద్దు, ఆడదాం పద్ధతి ప్రకారం పోదాను. అటువంటి నువ్వు బూతులను తిడుతున్నావు, ఆయనకు అసలు మైండ్ పనిచేస్తున్నావు అన్నావు. సో కోపం వచ్చేసింది, గుడ్లు వల్ల కొట్టేసారు, నిన్ను కూడా తోచి బయటకు నెట్టేస్తారు. సో అందరి దయాదాక్షిణ వల్ల నువ్వు ఇప్పుడు లోపల ఉండాల్సి వచ్చింది. నీకు ఎందుకు అంత వాళ్ళందరి దయాదాక్షిణ నీకు ఏం అవసరం? నువ్వు నీ జెన్యున్గా నువ్వు ఆడుకుంటే వెళ్ళు, వాళ్ళని బిగ్ బాస్ని తిట్టడం ఎందుకు? సో నెక్స్ట్ విష్ణుప్రియ కలిసి ఎలా నాకైతే కిరాక్ సీతే బెటర్ అనిపిస్తుంది. విష్ణుప్రియకు ఇప్పటి వరకు లోపల పాపులారిటీ అయితే ఆమెకు లోపల ఆడే పాపులారిటీ ఆమె ఆడుతున్న గేమ్ ప్రకారం రావట్లేదు. ఆల్రెడీ బయట ఉన్న పాపులారిటీ ప్రకారం ఆయన ఇప్పుడు టాప్లో కనబడుతుంది. కొన్ని వెబ్సైట్లలో చూసాము టాప్లో ఆమె ఉన్నట్టు కనబడుతుంది. అది లోపల ఆమె ఆడే గేమ్ ప్రకారం అయితే కాదు, అది 100% గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే దోశ వేసే దగ్గర ప్రేరణ దోశ వేసింది, నాకు బిచ్చగానికి వేసినట్టు వేసింది, జైల్లో ఖైదీకి వేసినట్టు వేసింది. ఒరే పోయి ఏడ్చేస్తుంది. మరి రాత్రి మళ్ళీ క్లిప్ చూపించాడు కదా, అక్కడెక్కడన్నా ప్రేరణ ఫేస్లో ఏమన్నా బ్యాడ్ ఏమైనా కనపడదా? మనకి ఏం కనపడలేదు. నార్మల్గా దోశ వేసింది, చేసి మణికంఠ ప్లేట్లో పెట్టేసింది, తీసుకుపోయి ఇచ్చింది. సో జైల్లో ఖైదీకి ఇచ్చినట్టుగా ఏడు చూడే. ఇంకా దానికి తోటి విడుపుల్లా మణికంఠ. నా వల్ల నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఆడ నిన్ను సపోర్ట్ చేస్తున్నా, నీకు మన టీం సపోర్ట్ చేస్తున్నా. ఈయన ఏదో సింపతి పెంచుకోవడం కోసం ఆడ. ఎవరు సింపతి పెంచుకోకండి, జెన్యున్గా ఆడండి, జెన్యున్గా ఆడితే వెళ్తారు. ఏడుపు తగ్గిరా నాయన, నువ్వు నవ్వితేనే బాగుండు, ఏడిస్తే ఏదో తేడా అంటున్నారు ఆల్రెడీ. నువ్వు ఏడుపు తగ్గిస్తే అందమైన అబ్బాయిలాగా ఉంటావు. కొంచెం అమ్మాయి ఎవరు యష్మి ఇబ్బంది పడుతుంది, కొంచెం హగ్గులు తగ్గించు. అఫ్కోర్స్ మనకు నార్మల్గానే అనిపిస్తుంది, చూసే వాళ్ళం కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి, మనకు కూడా కొంచెం ఒక రొమాన్స్ మూడ్లోకి మనకి వెళ్ళి మనకి నార్మల్ అనేది. కానీ అమ్మాయిలు కదా, ఇష్టం ఉండవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. చెప్పింది ఆమె ఆల్రెడీ, వెళ్ళరా బాబు ఆయన వేడి మళ్ళీ నాకు టైట్ హగ్ కావాలంటాడు. అరే అది ఎవరిని పృథ్వీ కానీ తోచి అవతల పడేసి, నిన్ను కనుక ఇట్లా గల్లబట్టి లేపిచ్చేసింది అనుకో, బిగ్ బాస్ గేట్ అవతల పడతావు. సన్నగా ఉన్నావు, మళ్ళీ జాగ్రత్తగా ఉండు, హగ్గులు తగ్గించుకో. హగ్ చేసుకుంటే మళ్ళీ పోయి నాగార్జున గారి సీరియస్గా వార్నింగ్గానే మళ్ళీ బాధపడుతుండే. అవసరమా? సింపతి పెరుగు వాడేవాడు పాపం పల్లె ప్రశాంత్ అంటే వాడు రైతు బిడ్డ ఏదో సింపతి తోటి వచ్చిండు, ఆ అదృష్టం బాగుంది, గెలిచిండు, వెళ్ళిపోయింది. ప్రతిసారి సింపతి పనికి రాదు, ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి వస్తున్నావు. పాప కావాలి, పిల్ల కావాలి, పెళ్ళం కావాలి, మా ఫాదర్ కూడా కావాలి, స్టెప్ ఫాదర్ కూడా కావాలని చెప్పేసి అది ఎవడు పట్టించుకోడు. లోపల నువ్వు ఎంతసేపు గేమ్ ఆడినావు దాన్ని బట్టి భయ్యా. నేనైతే రోజుకి ఒకరికి ఓటేయాల్సి వస్తుంది భయ్యా. నేను ఫస్ట్ బేబక్క అనుకున్నా, బేబక్క నువ్వే బిగ్ బాస్కు పెద్ద దిక్కక్క అనుకున్నా. కానీ ఆట ఆడిన ప్రకారం తోసి బయటపడేశారామని. ఆ తర్వాత ఎవరు జెన్యున్గా ఆడితే వాళ్ళకే ఓటేస్తున్నా. అట్లా అనుకుంటే రెగ్యులర్గా నిఖిల్కి వేయాలి. నిఖిల్కి వేయట్లేను, ఒకరోజు అబ్బాయికి నవీన్కి వేస్తున్నా, ఒకరోజు నిఖిల్కి ఇస్తున్నా, ఇంకొకరు సీతకి వేసిన, ఒకరోజు నిన్న మొన్న గుడ్ల గేమ్లో అయితే యష్మికి ఇచ్చిన. ఇక్కడ మస్తు అనిపించింది నాకైతే. యష్మి అందరికన్నా బాగా యష్మి బాగా ఆడినట్టు అనిపించింది. ఇప్పుడు ఎలా ఉండే టాప్లో ఎవరుండే అవకాశం? టాప్లో నిఖిల్ ఉన్నాడు కాక, నిఖిల్ మళ్ళీ సోనియా ఉంది. సోనియాని బాగా టాప్ దాకా పంపించేటట్టే కనబడుతున్నది నాకైతే. ఆమె ఆడినంత వరకు ఆడి కన్నింగ్ చూపిస్తుంది, వాళ్ళ టీంకి సపోర్ట్ చేసేసుకుంటున్నది. ఖచ్చితంగా ఎర్రగుడ్డ ఎవరి చేతిలో పెట్టాలని వాళ్ళ చేతిలో పెట్టిండు. అట్లా పెడితేనే మంచి. ఎందుకంటే నిఖిల్ ఇంకా టాప్లోకి వెళ్ళాలంటే అటువంటి వాళ్ళ చేతిలో పెట్టాలి. లీడర్గా ఒక చీఫ్గా రూల్స్ తీసుకునే కాడ తడబడతారు కదా. ఎందుకంటే ఈయన దగ్గర ఉన్నంతసేపు చెప్పుకుంటూ పోయిందనుకో, టాప్ దాకా పోయినాక అప్పుడు ఆపోజిట్ ఒకటి ఇప్పుడే పెట్టయితే పక్కగా దోసేయచ్చు. ఆమె జెన్యున్ ఏందో, ఆమె గెలిచే గొప్పతనం ఏందో, ధైర్యం ఏందో తెలుస్తుంది, తోసి పక్కకు పడేస్తారు. సో వాళ్ళైతే పోతారు. సీత కూడా పోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆమె చాలా బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. యష్మి గౌడ సో మ్యాక్సిమం ఆల్రెడీ లోపల ఓటింగ్ ప్రకారం మైనస్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇవాళ కాబట్టి రేపైనా పోవచ్చు. ఆదిత్య ఓం గారు అయితే చాలా కష్టం పాపం, బాడీ ఏజ్ వల్ల ఆయన కొంచెం ఆయాసం ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆ ఎఫెక్ట్ అయితే పడుతుంది ఆయనకి. కొంచెం ఎంగుగా ఉంటే ఆడేటోడేమో. పృథ్వీ బూతులు వాడుతున్నాడు కదా, జెన్యున్గా ఆయన అరే నువ్వు ఎవరికి సపోర్ట్ చేయకుండా నేను ఆడరా అంటే ఖచ్చితంగా ఆడడం. ఫిజికల్ గేమ్స్ కానీ వేరే గేమ్స్ కానీ మంచిగా ఆడటం, కానీ బూతులు ఆడటం వల్ల నెక్స్ట్ తోసేయడం వల్ల పృథ్వీకి మైనస్ అయ్యే ఛాన్స్. పృథ్వీ వేరే వాళ్ళకి సెక్యూర్గా పనికొస్తారు, కానీ తనకు తాను పనికిరాడని మనం వెళ్ళాలనుకుంటున్నాం. అదే నాగార్జున గారు కూడా చెప్పారు. సో అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది పృథ్వీకి. ఎండింగ్ వచ్చేసరికి బయటికి వెళ్ళిపోతాడు. టాప్లో నిఖిల్, సోనియా పోతే పోవచ్చు. విష్ణుప్రియ బయట ఆమెకు ఆల్రెడీ ఉన్న పాపులారిటీ ప్రకారం విష్ణుప్రియకి ఓటింగ్ ఎక్కువ వస్తున్నది, ఆమె వెళ్ళొచ్చు. సో సీత కూడా రావాలని కోరుకుంటున్నా. నబీల్ కూడా మంచిగా ఆడుతున్నాడు, కానీ పక్కకు చూసే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఎండింగ్ వచ్చేసరికి. ఈ ముగ్గురు నలుగురు అయితే పక్కగా వెళ్తారు, టాప్లోకి వెళ్తారు.